అందరికీ హాయ్ అండి. చాలా లేట్గా నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. అంటే నేను చేసే ప్రతి వీడియో ఏదైనా సరే కొంచెం హెల్ప్ అంటే అవతల వాళ్ళకి హెల్పింగ్ లెక్క ఉండాలి, అది వాళ్ళకి ఉపయోగపడాలి హెల్ప్ అనేది. అట్లా కొన్ని నేను పెడతా అంట, కొంచెం డిఫరెంట్గా పెడతా, ఎవరు తీయాలని పెడతా అంట, అటువంటి నేను వీడియో పెడతా. కానీ మాది ఎట్లంటే టూయింగ్ సర్వీస్ అండి. మాది ఈ టూయింగ్ సర్వీస్ మాది. ఏదైనా వెహికల్ రోడ్ సైడ్కి ఏదైనా మన రిపేర్ అయినా, కొంచెం బ్రేక్ డౌన్ అయినా కూడా మేము తీసుకెళ్తాం. అలా అంటే షోరూమ్కైనా, వేరే బయట ప్రైవేట్ పార్కింగ్ అయినా ఏదైనా ఒకటి తీసుకెళ్తాం. ఇవాళ ఒక నేను బండి తీసుకుపోయినా, బండికి ఏం ప్రాబ్లం అంటే ఛార్జింగ్ వాళ్ళకి అయిపోయింది. అది ఛార్జింగ్ కార్ అండి, టాటా డియో కారు ఇవి. మరి ఎట్లంటే జనగంలో అన్న ఛార్జింగ్ తక్కువ ఉందన్న, 2% ఉంది, ఏమైనా కూడా ఒక 10 కిలోమీటర్స్ కూడా పోతే డౌట్ వచ్చిందని అన్నారు. సరే అన్నారు. అన్న మరి ఎట్లన్నా ఏం కదా అంటే, అన్న ఇట్లా హోటల్ వివర్ దగ్గర ఛార్జింగ్ పాయింట్ ఉందని తెలిసిందన్న, కొంచెం మమ్మల్ని తీసుకోపోతారా అంటే, సరే తీసుకోవద్దా అన్న. మీరు ఎట్లంటే ర్యాకెట్ దాటినాక మీకు లెఫ్ట్ సైడ్ హోటల్ వివర్ ఇది ఉంటుంది, మీకు రైట్ సైడ్ కూడా హోటల్ వివర్ ఉంటుంది. ఇలా అయితే మీకు హోటల్ వివర్లో ఛార్జింగ్ పాయింట్ అనేది అవైలబుల్గా ఉండదు, పెట్టుకోవచ్చు. మీకు కార్డు ఉంటే సింపుల్గా అయిపోతుంది దాని ప్రాసెస్ అనేది. ఒకవేళ కార్డు లేకపోతే మీరు ప్లే స్టోర్ పోండి. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్లో పోయి ఛార్జింగ్ జోన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా కొంచెం ప్రాసెస్ తెలియకపోయినా మీరు యూట్యూబ్లో హౌ టు ఛార్జింగ్ ప్రాసెస్ మన ఎలక్ట్రిక్ కాల్ని కొట్టండి, మీకు ఆటోమేటిక్ కాల్ వల్ల ప్రాసెస్ తెలుస్తుంది. ఒకవేళ మీ ఐఫోన్కి ఇట్లా అయితే మీకు ఐఫోన్ యాప్లో ఉంటుంది ఛార్జింగ్ జోన్ అనేది, మీరు అందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ కార్డు ఉంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. మాకు ఇవాళ నేను తీసుకొచ్చిన అన్న వాళ్ళకు కార్డు లేదు, చాలా ఇబ్బంది అయింది. ప్రాసెస్కే కనీసం పావుగంట పట్టింది. మా తర్వాత ఒక అన్న వచ్చిండు, మేము ప్రాసెస్ చేస్తా అంటే వచ్చిండు, 2 మినిట్స్గా కనెక్ట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయిండు అట్లా. కానీ బెటరే ఛార్జింగ్ బండి, కానీ ఆగిపోతుంది జస్ట్లా. అదే డీజిల్ బండి అయితే ఇప్పుడు అక్కడ ఆగిపోయింది కదా, 1000 కొట్టుకొని వెళ్ళిపోతుంది రేపాటికి హైదరాబాద్కి. అన్నకు జర ఇబ్బంది అయింది. కానీ ఎలక్ట్రికాలే ఛార్జింగ్ బండి డీజిల్ వర్షన్ డీజిలే, దేనికి ఉండే ఫెసిలిటీ అనుకున్నాయి అట్లా. కానీ ఒకవేళ ఎవరికన్నా ఇబ్బంది ఛార్జింగ్ బండి ఆగిపోతే మీరు వేరే బండి అందరూ కట్టుకొచ్చి ఇక్కడైతే మీకు దొరుకుతుంది. కానీ అందరికీ ఉపయోగపడేలా ప్రతి పెట్రోల్ బంక్లో ఒక ఛార్జింగ్ పాయింట్ పెడితే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఇట్లా ఇబ్బంది కాదు. ఇప్పుడు మన బండి అయిపోయింది కాబట్టి వేరే బండితో తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆయనకు కొంచెం డబ్బు లాస్ అయిపోయింది, టైం లాస్ అయిపోయింది. ఆయనకు పోయే గమ్యానికి 1 గంట ముందు పోయేది 2-3 గంటలు లేటే అవుతుంది. అట్లా కొంచెం లాభం ఉంది, లాస్ ఉంది వీటి వల్ల. అట్లా మీరు ఆలోచించుకోండి. మీరు ఏదైనా కొనాలనుకుంటే డిసిషన్ ఆలోచించుకొని చేసుకోండి, ఓకేనా. మళ్ళీ ఇంకోటి మర్చిపోయినా, ఎట్లా అంటే మనీ పే చేయాలి, వచ్చినాయి కదా ఛార్జింగ్ అనేది. ఇప్పుడు అన్న ఒక అది యూనిట్స్ అన్ని కరెక్ట్ చూడలేదు, కానీ ఆయన చేసేటప్పుడు 500 పే చేయాలన్నది. అన్నది 500 పే చేసినాక ఫోన్పే కట్ అయినాకనే ఆ ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ స్కాన్ చేసుకున్నాక ఓకే స్టార్ట్ అని ఛార్జింగ్ వచ్చినాక స్కాన్ అయింది. అట్లా ఫ్రీ అయితే కాదండి, ఛార్జింగ్కి మనం పని పే చేస్తేనే కట్ అవుతాయి. ఒకవేళ నీకు ఛార్జింగ్ సంబంధించిన ఒక కార్డు ఉంటుంది, అందులో కార్డు ఉంది కొన్ని, అందులో డబ్బులు వేసుకొని పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా కార్డు తీసుకొచ్చి ఛార్జింగ్ మిషన్లో జస్ట్ చూపిస్తే స్కాన్ చేసుకొని నీకు మనీ కట్ అయితే ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది. యూనిట్కి ఇంత అని ఉంటుంది అండి, యూనిట్కి ఇంత అని ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఛార్జింగ్ అనేది అవుతుంది, ఓకే.